వెల్కమ్ టు టీ10 నేను రేవతి. తెలంగాణ సాయుధ పోరాటం రైతులు లిక్కించుకున్న చరిత్ర. భూమికై, భుక్తికై, వెట్టి చాకిరి విముక్తికై కమ్యూనిస్టులు చేసిన త్యాగాలకు నిలువెత్తు నిదర్శనం. దోపిడిపై సాగించిన ప్రజాయుద్ధం. ఆ యుద్ధ క్షేత్రంలో ఆకాశంలోని సగము పాల్గొంది. తమ వంతు పాత్ర మహిళా లోకం పోషించింది. సామాజికంగా అనగారిన స్త్రీలలో దాగున్న పోరాట పటిమకు ఈ పోరాటం ఓ తార్కణం. భాంచందొర నీ కాళ్ళు మొక్కుతా అన్న నోటితోనే నీ గోరి కడత కొడక అంటూ శివంగుల్లా విరుచుకుపడ్డారు. ఎర్ర జెండా చేతబూని పోరుబాటలో కదం తొక్కారు. సంప్రదాయ సంఖ్యలను తెంచుకుని శత్రువులను తరిమికొట్టారు. కాకులు దూరని కారడవిలో, చీమలు దూరని చిట్టడివిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ పురుషులకు ధీటుగా నిలబడ్డారు. ఆ భీంకర పోరులో తుపాకీ పట్టి కిరాతక సైన్యంపై పోరాడిన వీర వనితలు కొందరైతే పరోక్షంగా అండగా నిలబడ్డ ధీరలు కోకొల్లలు. ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆ కిరాతక సైనికుల దౌర్జన్యంపై స్త్రీలు చూపిన దీక్ష ప్రతిఘటన, పోరాట పటిమ మనలను ఉత్తేజపరుస్తాయి. అవన్నీ తలుచుకుంటే ఆర్థికంగా, సామాజికంగా అనగారిన మన స్త్రీ జాతిలో ఎంతటి విప్లవ దీక్ష, శక్తి ఇముడు ఉన్నాయోనని ఆశ్చర్యానందాలు కలుగుతాయి. వారిని సంప్రదాయ సంఖ్యల నుండి విడిపించి నిద్రాణమైన ఆ శక్తిని రగులుగొల్పేందుకు శక్తివంతమైన తిరుగుబాటునైనా తీసుకురాగలం అంటారు పుచ్చలపల్లి సుందరయ్య. ఆనాడు నైజం ముస్కరులు, రజాకార్లు, నెహ్రూ సైన్యం జరిపిన అమానుష చిత్రహింసలకు ఎక్కువగా బలైంది స్త్రీలే. కమ్యూనిస్టుల జాడ చెప్పమంటూ చింతబరిగలతో ఒళ్ళు చిట్లిపోయేలా కొట్టారు. చెప్పుకోలేని మాటలతో అవమానించారు. వారి కండ్ల ఎదుటే కన్న పిల్లలను, భర్తలను, అన్నదమ్ములను చిత్రహింసలు పెట్టారు. లైంగికంగా హింసించారు. అన్నిటినీ పంటి బిగున భరిస్తూ లక్ష్యం కోసం నిలబడ్డారు. అందరూ బెదురు లేక చేతికి చిక్కిన వాటిని ఆయుధాలుగా చేసుకున్నారు. అన్యాయంపై తిరగబడ్డారు. తమ కోసం త్యాగాలు చేస్తున్న కమ్యూనిస్టులను కడుపులో పెట్టి కాపాడుకున్నారు. అంతటి గొప్ప చరిత్ర ఆ ధీర వనితలది. శత్రువుల దుర్మార్గాల నుండి తప్పించుకునేందుకో, దళాల్లో చేరేందుకో, రహస్య జీవితం గడిపేందుకో ఇండ్లను వదిలి తమ మగవారు వెళ్లిపోతే అన్నింటినీ కాపాడుకునే బాధ్యత ఆనాడు స్త్రీలపైనే పడింది. అంతేకాదు, అడవుల్లో నుంచి, చిన్న చిన్న గూడెల నుంచి కోయ, చెంచు మొదలైన వారందరినీ తరిమి వేసే బ్రిక్స్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పురుషులతో సమానంగా పాల్గొన్నారు. నాటి వరకు చూపని వినూత్న చైతన్యంతో, సరికొత్త మార్పుతో ఉద్యమ వాటా పట్టారు. నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఈ సుదీర్ఘ పోరాటంలో మహిళలు సైతం దళాల్లో చేరారు. ఎంతటి కష్టమొచ్చినా వెన్ను చూపక కొరియర్లుగా, రాజకీయ ఆందోళనకారులుగా బాధ్యతలు నిర్వర్తించారు. రహస్య జీవితాన్ని అనుభవించారు. అలాంటి వారిలో మనకు బాగా సుపరిచితమైన వారు మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవితో పాటు మరెందరు. వారిలో రంగక్క ఒకరు. పోరాటాల పురిటిగడ్డ నల్గొండ జిల్లాలోని చివ్వెంల ప్రాంతంలో పుట్టారు. దళ కమాండర్ గా తెలంగాణ సాయుధ పోరాటంలో మహబూబ్ నగర్ జిల్లాను వణికించారు. ఈమె పోరాటం గురించి స్వయంగా ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అసెంబ్లీలో ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఆమె పోరాట పటిమ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యక్షంగా దళంలో పాల్గొనకపోయినా పరోక్షంగా పోరాటం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వారు ఎందరో. వారిలో నల్గొండ జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన ప్రియంవద ఒకరు. సాయుధ పోరాటంలో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఊరు గట్టుపై నిలబడి సెంట్రీగా పనిచేశారు. 3 ఏళ్లు జైలు జీవితం గడిపారు. అలాగే భువనగిరి తాలూకాలోని శరభా నానాపురం గ్రామానికి చెందిన కట్కూరు సుశీలాదేవి మరో చరిత్ర. చదువుతున్న రోజుల్లోనే సాయుధ పోరాటానికి ఆకర్షితులయ్యారు. గర్భవతిగా ఉండి జైలు జీవితం అనుభవించారు. నల్గొండ జిల్లాలోని సిరసనగండ్లకు చెందిన కట్టబోయిన జానకమ్మ దళాల మధ్య కొరియర్ గా పనిచేశారు. పోరాట విరామణ తర్వాత ఉద్యమంలోనే కొనసాగుతూ మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ఐద్వాడ్ డివిజన్ అధ్యక్షురాలిగా 10 ఏళ్లు పనిచేశారు. సూర్యాపేట తాలూకా కొత్తపల్లి గ్రామానికి చెందిన లలితమ్మ మెట్టినింట అడుగు పెట్టడంతోనే సాయుధ పోరాటంలో అడుగుపెట్టారు. జైలుకెళ్లినా అక్కడ సైతం నిరాహార దీక్ష చేసి పోరాటాన్ని కొనసాగించారు. విసునూరు దేశ్ముఖ్ దురాక్రమణకు గురి కాకుండా తన భూమిని నిలబెట్టుకునేందుకు ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల సహకారంతో మొదట తీవ్రంగా పోరాడింది చిట్యాల ఐలమ్మ. అలాగే మిర్యాలగూడెం, ముకుందాపురంలో ఓ షావుకారు కుమ్మరి మట్టయ్యను భూమి స్వాధీనం చేయమని బెదిరించాడు. అతను అంగీకరించకపోవడంతో చిత్రహింసలు పెట్టి చంపేశాడు. అప్పుడు అతని భార్య గ్రామస్తుల సహకారంతో పోరాటం చేసి భూమిని దక్కించుకుంది. వాడపల్లి, కొండిపోలులోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. వీరారం గ్రామంలో ఓ గిరిజన రైతు, అతని భార్య కలిసి భూస్వామి గుండాలను, పోలీసులను ఎదిరించగా
పోలీసులు గర్భిణిగా ఉన్న ఆమె పొట్టపై కాలేసి తొక్కి చంపేశారు. కొండపల్లి పరిసర ప్రాంతంలో కూలి రోజుకు 2 లేక 3 సేర్ల ధాన్యం ఇచ్చేవారు. దాన్ని 4 సేర్లకు పెంచాలని కూలీలు సమ్మె చేశారు. స్త్రీలు కూడా ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూస్వాములు లొంగి ఆ కూలికి ఒప్పుకునే వరకు అవిశ్రాంతంగా పోరాడారు. పిండిప్రోలు, ఇల్లందు పరిసర ప్రాంతాల్లో 90 గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సమ్మెలు జరిగాయి. ఈ గ్రామాల్లో జరిగిన పోరాటాల్లో స్త్రీలే ముందున్నారు. అనేక ప్రాంతాలపై సైన్యం దాడి చేసినప్పుడు వారిని వడిసెలతో ప్రతిఘటిస్తున్న పురుషులకు పక్కనే నిలబడి రాళ్లందించారు. ఆ సమయంలో మల్లారెడ్డిగూడెంలో ఓ స్త్రీ బలైపోయింది. ఇలాంటి పోరాటంలోనే గాజులంకలో వియమ్మ అనే మరో మహిళ చనిపోయింది. గోదావరి అడవుల్లో గుండాల కోయగూడెంలో పోలీసులు మగవాళ్లను పట్టుకెళ్తున్నారని తెలిసి 10 గుండాలలోని మహిళలు వారిని అడ్డుకుంటారు. కాల్పులు ప్రారంభిస్తే భయపడి పారిపోకుండా చెట్ల చాటున నిలబడి పోలీసులపై రాళ్లు దువ్వుతారు. వారి పోరాట పటిమకు భయపడి పోలీసులే పారిపోతారు. గెరిల్లా దళాలు, పార్టీ నాయకులు తమ ఇండ్లలో తలదాచుకుంటుంటే స్త్రీలు విషయం బయటకు పొక్కనీయకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. దళాలు ఎంత రాత్రి వేళ వచ్చినా ఆప్యాయంగా భోజన సదుపాయాలు చూసేవారు. వారు నిద్రిస్తుంటే రాత్రంతా కాపలా కాసేవారు. అడవుల్లో, గుట్టల్లో ఉండే దళాలకు ఆహారం అందించేవారు. ఒకవేళ పోలీసులకు చిక్కితే చిత్రహింసలు అనుభవించేవారే తప్ప దళాల జాడ చెప్పేవారు కాదు. అలాంటి వారిలో వృద్ధ విప్లవ నారి దూడల సాలమ్మ ఒకరు. దళ నాయకుల జాడ చెప్పమంటూ మైసూరు పోలీసులు ఈమెను నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. అలాగే రాజారం కేంద్రంలో గిరిజన దంపతులు దళాలకు సహకరిస్తున్నారని చిత్రవద చేశారు. కానీ వారి నుండి ఒక్క నిజాన్ని కూడా రాబట్టలేకపోయారు. నేరేడు గ్రామంలోని 70 మంది మహిళలను పట్టుకొని చింతబరిగులతో రక్తం కారేలా కొడతారు. అంతటితో ఆగక వారికి పైజామాలు తొడిగించి పాదాల వద్ద గట్టిగా కట్టి తొండలను వదిలారు. గాయాలపై కారం చెల్లారు. బెండపాడు గ్రామంలో రాజమ్మ అనే రైతు రొమ్ములు, మెడ, చేతులపై వాతలు పెట్టారు. స్త్రీలను నిర్బంధించి పిల్లలకు పాలివ్వకుండా చేశారు. లచ్చమ్మ, జైనాబి, హము మంగలి, మల్లికాంబ, ఎర్రమ్మ, రాంబయమ్మ, వెంకమ్మ ఇలా ఎందరో వీర వనితలు. పోరాటంలో భర్తలను పోగొట్టుకున్న భార్యలు, బిడ్డలను పోగొట్టుకున్న తల్లులెందరూ వెట్టి చాకిరి విముక్తికై అన్ని భరించారు. దళాలకు అండగా నిలిచారు. అమ్మలుగా అక్కున చేర్చుకుని ఆకలి తీర్చారు. నవాబుల కాలం చెల్లింది. రజాకార్లు కనుమరుగయ్యారు. బ్రిటిషోళ్లు పారిపోయారు. కానీ మహిళలపై హింస దోపిడి కొనసాగుతూనే ఉంది. ఇక సమానత్వం, సాధికారత కంటికి కానరానంత దూరంలో ఉండేది. మొన్నటికి మొన్న కోల్కతాలో మహిళా డాక్టర్ పై జరిగిన అమానుష ఘటన దీనికి తాజా ఉదాహరణ. మహిళల భద్రత నేడు కూడా సవాలుగా మారింది. చోద్యం చూస్తున్న ప్రభుత్వాలను నిలదీయాల్సిన సమయం ఇది. రైతాంగ పోరాటంలో ఆ వీర వనితల తెగువ మనకు స్ఫూర్తి కావాలి. హింసకు వ్యతిరేకంగా పోరాడే చైతన్యం పొందాలి. అదే వారి త్యాగాలకు మనం ఇచ్చే నిజమైన నివాళి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.